వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రం సంక్షోభంలో ఉందన్నారు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని చెప్పారు. తన నామినేషన్ దాఖలు చేయడానికి శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లారు. ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. డెవలప్మెంట్ రేపు వచ్చిన తర్వాత ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు బిల్లు బాటలు చెప్పి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ఈ రోజు ఏ రకంగా గుద్దాడో, ఏ రకంగా కేసులు పెట్టాడో, ఏ రకంగా డెవలప్మెంట్ కి కనీసం ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదు, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోని, చంద్రబాబు నాయుడు గారి మంచి స్ఫూర్తితోని, అలానే లోకేష్ అన్న మరి ఆయన కష్టంతో డెఫినెట్ గా రేపు పొద్దున మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఆ రోజు 2019 బిఫోర్ వేసిన రోడ్లే, మేము వేసిన రోడ్లు వాళ్ళు పెట్టిన గుంతలు, మేము వేసిన ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు వీకిన్ లైట్లు, మేము ఇచ్చిన ఇల్లు అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మేమైతే కాలువలు ఇచ్చాం కానీ చెత్త తీసే పరిస్థితి లేదు చెత్త ప్రభుత్వానికి. ఈయనకేమో సిద్ధం అంటారు. నేను ఒకటే చెప్తా అన్నా, నువ్వు ఇంటికి పోదారు సిద్ధం. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ మధు. ఎందుకంటే ఆ రోజు అన్నారు మరి ఏ రకంగా చూశారు మీరు, ఏ రకంగా వాళ్ళు వెకిలి చేష్టలు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఏ రకంగా పాలిస్తున్నాడో, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు పరుస్తున్నాడో కళ్ళారా చూస్తా ఉన్నాం. మీకు మళ్ళా రౌడీయిజం కావాలన్నా, మళ్ళా మీ పిల్లల జాబులు క్యాలెండర్లు కానీ జాబులు రాకుండా పోవాలన్నా, మీ బతుకులు నాశనం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి చూసుకోండి.